హలో స్టూడెంట్స్, నేను మీ ఇంగ్లీష్ టీచర్ రాఘవేందర్. శ్రద్ధ స్పోకెన్ ఇంగ్లీష్ తరపున మీకు స్వాగతం. ఈరోజు 10వ తరగతిలోని యూనిట్ 1లో కల ఏ రీడింగ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ గురించి చర్చించుకుందాం. యాటిట్యూడ్ అనగా ఆలోచన విధానము, దృక్పథము, వైఖరి. ఆల్టిట్యూడ్ అనగా హైట్, ఎత్తు, ఉన్నత స్థితి. ఒక వ్యక్తి యొక్క ఉన్నత స్థితి అనేది ఆయన యొక్క వైఖరి నిర్ణయిస్తుంది. అంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది ఆయన ఎంత ఎత్తుకు ఎదుగుతాడు అనేది నిర్ణయిస్తుంది. పాజిటివ్గా మనం ఆలోచిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతాం. నెగిటివ్గా ఆలోచిస్తే మనం అధపతనానికి గురి అవుతాం. వైకల్యం ఉన్నప్పటికీ ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించి ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి ఎదిగినటువంటి ఒక వైకల్యం ఉన్న వ్యక్తి యొక్క జీవిత చరిత్రను మనకు ఈ పాఠం లోపల ఇవ్వడం జరిగింది. ఇది ఏ రకమైన డిస్కోర్స్ అంటే ఇది బయోగ్రఫీ. బయోగ్రఫీ అనగా ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర. మనం ఇప్పుడు పాఠాన్ని లైన్ బై లైన్ చదువుకుంటూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మన గ్రీన్ కలర్లో ఇచ్చినటువంటి వర్డ్స్ని ఎడిటింగ్ను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. ఎడిటింగ్లో మనకు ఎటువంటి తప్పులు అడిగే అవకాశం ఉంది, దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా సరిచేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్ టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్, to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard, or get you from point A to point B. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? ఇక్కడ చేతులతో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. ఉదయం లేవగానే చేతులను చాచి శరీరానికి మనం రిలాక్స్ అవుతాము. అలాగే శరీరంలో ఎక్కడైనా దురద అయితే మనం చేతి వేళ్ళతో గోక్కుంటాము. అలాగే మన ప్రియమైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళపై చేతులు వేసి మనం మన యొక్క ప్రేమను వ్యక్తం చేస్తాము. కాళ్ళతో మనం చాలా పనులు చేస్తూ ఉంటాము. రోడ్డుపై నడిచేటప్పుడు గులకరాలు కనిపిస్తే మనం తన్నుకుంటూ వెళ్ళిపోతాము, నడుస్తాము, తర్వాత పరిగెత్తుతాము, సైకిల్ను తొక్కుతాము, స్కేట్ బోర్డ్ను నడిపిస్తాము. అలాగే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళడానికి మనం కాళ్ళతోనే వెళ్తాము. ఈ రెండూ లేనట్లయితే జీవితాన్ని ఊహించుకోండి ఎంత కఠినంగా ఉంటుంది. అటువంటిది నిక్ వూయిచిచ్ తన జీవితాంతం ఆ బాధను అనుభవించాడు. ఆయన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ టు తర్వాత ఖచ్చితంగా V1 ఫామ్ ఉపయోగించాలి. మనకు తెలుసు వర్బ్కి V1, V2, V3, V4 ఫామ్స్ అనేటివి ఉంటాయి. ఈ 4 ఫామ్స్ లోపల టు ఎప్పుడైతే వస్తుందో దానికి V1 ఫామే తీసుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు టు ఇన్ఫినిటివ్ అంటాము. ఇన్ఫినిటివ్ అంటే బేస్ ఫామ్, వెర్బ్ యొక్క మొదటి రూపము, బేస్ ఫామ్. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించేటటువంటి V1ను మనం తీసుకోవాలి. ఇక్కడ టు తర్వాత V2, V3, V4 ఏది ఇచ్చినా కూడా దాన్ని మనం తీసేసి దాన్ని V1 ఫామ్ అనేది చేయాలి. ఎగ్జాంపుల్గా టు హెల్ప్డ్, టు హెల్పింగ్ అని ఇస్తే దాన్ని తప్పుగా గుర్తించి మనం టు హెల్ప్ అనేది రాయాలి. ఇక్కడ హ్యాస్ తర్వాత ఫేస్డ్ ఇచ్చాడు. హ్యాస్ తర్వాత ఎప్పుడైనా V3 ఫామ్ అనేది వస్తుంది. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత V3 ఫామ్ తీసుకుంటుంది. తర్వాత V1 కానీ V2 కానీ V4 ఫామ్ కానీ మనకెప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఆ ఫామ్స్ ఏవైనా ఇస్తే ఆ ఫామ్స్ను చేంజ్ చేసి మనం V3 ఫామ్లోకి మార్చాలి. ఇక్కడ తర్వాత హోల్ అని ఇచ్చాడు. హోల్ అని 2 రకాల హోల్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్. హోల్ WHOLE హోల్, HOLE హోల్. కానీ HOLE హోల్ అని ఇస్తే స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం దాన్ని WHOLE అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? తన జీవితం మొత్తం అనుభవించాడు అనే అర్థంలో ఉంది హోల్. కాబట్టి WHOLE హోల్ అనేది తీసుకోవాలి. నిక్ వూయిచిచ్ వాజ్ born with no arms and legs, but he does not let the details stop him. The brave 26-year-old, who is mainly a torso, plays football and golf, swims and surfs despite having no limbs. తన పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. కానీ ఆ వైకల్యం గురించి ఆయన ఎప్పుడు కూడా బాధపడుతూ కూర్చోలేదు. ఆ వైకల్యాన్ని కూడా ఆయన జయించి ఒక గొప్ప వ్యక్తిగా మారాడు. ఆయన 26 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు. ఆయన టార్సో అంటే పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేవు. కాళ్ళు చేతులు లేకుండా ఉన్నటువంటి శరీరాన్ని మనం టార్సో అంటే ఏంది, ట్రంక్ లేదా మొండెము అని అంటాము. అయితే అక్కడ ఆయన ఏమేమి ఆడగలుగుతున్నాడు అని అంటే ఫుట్బాల్,
గోల్ఫ్, స్విమ్మింగ్, సర్ఫింగ్. ఈ 4 కూడా ఖచ్చితంగా కాళ్ళు లేదా చేతుల యొక్క సహాయంతోనే ఆడేటటువంటి ఆటలు. అయినప్పటికీ ఇక్కడ డిస్పైట్ అనే వర్డ్ వాడాడు. డిస్పైట్ అంటే ఏంటి? దో, ఆల్దో, ఇన్ స్పైట్ ఆఫ్, అయినప్పటికీ. హ్యావింగ్ నో లిమ్స్, లిమ్స్ అంటే అవయవాలు, అంటే కాళ్ళు చేతులు. కాళ్ళు చేతులు లేనప్పటికీ ఈ ఆటలను ఆయన ఆడగలిగాడు. నిక్ హ్యాజ్ ఏ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. మరి ఈ విధంగా చేయడానికి శరీరంలో ఆయనకు ఏదైనా భాగం సహకరించిందా అంటే భగవంతుడు ఆయనకు ఒక చిన్న స్మాల్ ఫుట్, చిన్న పాదం అనేది ఆయన లెఫ్ట్ హిప్ అంటే ఏంది, ఇక్కడ శరీరంలో మన నడుముకి కాళ్ళకి మధ్య ఉన్నటువంటి భాగము లెఫ్ట్ సైడ్ లోపల మనకు హిప్ అనేది ఉంటుంది. ఆ హిప్కి ఒక చిన్న స్మాల్ ఫుట్ అనేది భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. దాని ఆధారంగానే ఆయన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, తర్వాత ఏదైనా వస్తువును తన్నడానికి కానీ, తర్వాత టైపింగ్ చేయడానికి కానీ, తర్వాత రాయడానికి కానీ, తర్వాత కింద ఏదైనా వస్తువు పడితే తను తీసుకోవడానికి కానీ ఈ స్మాల్ ఫుట్ అనేది ఆయనకు సహకరిస్తుంది. I call it my chicken drumstick, joked Nick, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. I would be lost without it. I call it my chicken drumstick. ఇక్కడ ఇట్ అంటే దేన్ని సూచిస్తుంది? ఇది ప్రనౌన్ వాడాడు. ఇక్కడ ఇట్ అంటే స్మాల్ ఫుట్ అనమాట. ఇక్కడ స్మాల్ ఫుట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన చికెన్ డ్రమ్ స్టిక్ అని అంటున్నాడు. ఇక్కడ డ్రమ్ స్టిక్ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ హిజ్ లెగ్, కాలు క్రింది భాగం ఏదైతే ఉంటుందో మన కోళ్ళకు కానీ, చికెన్ అంటే చిన్న కోళ్ళకు ఏదైతే కాళ్ళకు కింది భాగం ఉంటుందో దాన్ని డ్రమ్ స్టిక్ అంటాడు. ఇది సేమ్ చూసినట్లయితే దాన్ని పోలి ఉంటుంది. అందుకోసమే ఆయన జోక్ చేస్తూ ఉంటాడు, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. దీన్ని అంటే ఇట్ అంటే ఏంది? ఇక్కడ చికెన్ డ్రమ్ స్టిక్ అంటే స్మాల్ ఫుట్ విచ్ ఈజ్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్. ఆయన మెల్బోర్న్, ఆస్ట్రేలియా ఖండంలోని ఒక పెద్ద పట్టణం మెల్బోర్న్లో జన్మించాడు. కానీ ఇప్పుడు ఆయన లాస్ ఏంజల్స్, అమెరికాలో ఉంటున్నాడు. ఐ వుడ్ బి లాస్ వితౌట్ ఇట్, అది లేకుంటే నేనేం సాధించలేకపోయేవాడిని, నేనేం చేయలేకపోయేవాడిని అని చెప్తున్నాడు. ఐ వుడ్ బి లాస్ అంటే వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్, నేనేమి చేయలేకపోయేవాడిని. ఐ అంటే ఎవరు ఇక్కడ? నిక్ వేసిక్. తర్వాత ఇట్ అంటే ఏంటి? ఇక్కడ స్మాల్ ఫుట్ అని అర్థం. Due to his face as an evangelical Christian, Nick has chosen to remain a virgin until marriage. ఆయన మతపరంగా చూసినట్లయితే క్రిస్టియన్ మతానికి చెందినవాడు. ఆయన బ్రహ్మచారిగా అంటే పెళ్ళయ్యే వరకు కూడా, వర్జిన్ అంటే బ్రహ్మచారిగా ఉండేటట్టు ప్రయత్నం చేశాడు. ఇక్కడ హ్యాజ్ అంటే చూజెన్ అనేది V3 ఫామ్ ఉంది. ఇక్కడ టు రిమైన్, ఇంతకుముందు మనం అనుకున్నాం 2 తర్వాత V ఫామ్, రిమైనింగ్ అని వచ్చితే తప్పు, 2 తర్వాత V1 ఫామే రావాలి. ఇక్కడ ఆర్టికల్స్ లోపల కూడా మనకు తప్పిచ్చే అవకాశం ఉంది. ఇవాంజలికల్ ఈ సౌండ్ వస్తుంది, వోవెల్ సౌండ్ వచ్చినప్పుడు మనం యాన్ అని పెడతాము. వర్జిన్ లోపల వా సౌండ్ వస్తుంది కాబట్టి మనం ఏ అనే ఆర్టికల్ను మనం తీసుకుంటాము. హీ ఈజ్ వెరీ మోడెస్ట్ బట్ he gets marriage proposals from women all the time, said Nick's friend and publicist Steve Appel from Los Angeles. He was very modest. Modest అంటే ఏంది? వెరీ షై పర్సన్. అయినప్పటికీ ఆయన దగ్గరికి ఎంతోమంది స్త్రీలు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తే ఆయన వాళ్ళందరినీ కూడా తిరస్కరించాడు అని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ, ఈ పబ్లిసిస్ట్ స్టీవ్ యాపెల్ లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన గురించి చెప్తూ ఉంటారు. హీ వుడ్ లవ్ టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ఎ ఫ్యామిలీ బట్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ గర్ల్ టు కమ్ ఎలాంగ్. అయితే ఆయనకు మరి వివాహం అంటే ఇష్టం లేదు. ఆయనకు వివాహం చేసుకోవాలని, కుటుంబాన్ని నడపాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఆయన ఒక రైట్ గర్ల్ కోసము, ఒక సరైన అమ్మాయి కోసము ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సరైన అమ్మాయి అని అంటే ఎవరు అంటే ఆయన యొక్క వైకల్యాన్ని అర్థం చేసుకుని ఆయనకు జీవితాంతం తోడుగా ఉండేటటువంటి అమ్మాయిని మనం రైట్ గర్ల్ అని అనవచ్చు. అంటే హూ కెన్ అండర్స్టాండ్ హిజ్ డిజబిలిటీ, ఆ వైకల్యాన్ని అర్థం చేసుకొని వచ్చే అమ్మాయి కావాలి. అటువంటి అమ్మాయి కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందుకోసం ఇక్కడ రైట్ గర్ల్ అంటే మీనింగ్ అది. వాటర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్.
వాటర్ స్పోర్ట్స్ అనేవి మాత్రమే ఆయన ఆడడు. ఆయన గోల్ఫ్ కూడా విత్ ఏ క్లబ్ అంటే ఏంది ఇక్కడ స్టిక్ అన్నమాట. ఒక స్టిక్ పెట్టుకొని గోల్ఫ్ ఆట ఆడడం జరుగుతుంది. ఆ క్లబ్ని ఆయన హీ టక్డ్ అండర్ హిస్ చిన్ అండ్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఆ యొక్క క్లబ్ ఏదైతే ఉంటుందో ఆయన యొక్క చిన్ అంటే గదవ, ఆ గదవ కింద ఆ షోల్డర్ యొక్క సపోర్ట్ తీసుకొని పెట్టుకొని ఆడడం జరుగుతుంది. చేతులున్న మనకే ఆడడం కష్టం అనిపిస్తుంది, అటువంటిది చేతులు లేకుండా ఆ యొక్క క్లబ్ను పట్టుకొని గోల్ఫ్ ఆటలో మంచిగా ఆడతాడు. ఏదో మామూలుగా ఆడడం కాదు, ఆయన ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. హిజ్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఎ స్పెషల్ స్కూల్. A decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. వాళ్ళ యొక్క అమ్మా నాన్న ఆయనను స్పెషల్ స్కూల్లో కాకుండా నార్మల్ స్కూల్లో, అంటే అందరూ వెళ్ళే స్కూల్కే, మెయిన్ స్ట్రీమ్ స్కూల్కే పంపించాలని అని అనుకున్నారు. అయితే నిక్ విజిసిక్కి అది చాలా కఠినం అనిపించింది ప్రారంభం లోపల. కానీ వాళ్ళు పేరెంట్స్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానివల్లనే ఆయన ఇంత గొప్ప స్థాయికి ఎదగగలిగాడు అని తర్వాత ఆయనకు అనిపించింది అనమాట. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక గొప్ప నిర్ణయము, గొప్ప కానుక ఏంటంటే ఆయనను నార్మల్ స్కూల్కి పంపించడము. ఇక్కడ 2 సెండ్ అని ఇచ్చాడు, 2+V1 ఫామ్. ఏ స్పెషల్ స్కూల్, ఏ అని ఎందుకు వాడాడు, స్పెషల్ సా సౌండ్ వస్తుంది కాబట్టి కాన్సోనెంట్ సౌండ్, అందుకోసమే ఏ వాడాడు. ఏ వెరీ హార్డ్ ఫర్ హిమ్, ఫర్ అని ప్రిపోజిషన్స్ కూడా తప్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. విచ్ అనేది విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్. విచ్ అంటే ఏంది ఇక్కడ డెసిషన్కు దేశంలో వాడడం జరిగినటువంటి ఈ ప్రొనౌన్ అనేది డెసిషన్ను సూచిస్తుంది, అందుకోసమే విచ్ అని ఇచ్చాడు. విచ్ కాకుండా హూ కానీ ఇంకేదైనా కానీ ఇస్తే దాన్ని మనం సరి చేయాలి. హ్యావ్ బీన్ ద బెస్ట్. ఇక్కడ సూపర్లేటివ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో గుడ్, బెటర్, బెస్ట్. ఇక్కడ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ డిగ్రీ అనేది వాడాడు కాబట్టి దాని ముందు ఖచ్చితంగా దా అని ఉండాలి. ఆ దా లేకుండా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు మనం ద బెస్ట్ అని సరిచేసి రాయాలి. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. His distraught mother could not bring herself to hold him until he was 4 months old. ఇక్కడ నిక్ జన్మించగానే వాళ్ళ నాన్న షాక్కు గురయ్యాడు. అంటే ఏంది, చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. అది తట్టుకోలేక ఆయన హాస్పిటల్ రూమ్ నుంచి బయటకు పరిగెత్తి వామిటింగ్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ మమ్మీ డిస్ట్రాట్ అయిపోయింది. అంటే ఏంది, ఎక్స్ట్రీమ్లీ అప్సెట్, యాంగ్షియస్, తీవ్ర ఆందోళనకు గురైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయనను సరిగా ఎత్తుకోవడానికే ఆమెకు 4 నెలల సమయం పట్టింది. అంటే చేతులు కాళ్ళు లేకుండా ఉన్నాడు కాబట్టి ఒడిలోకి తీసుకొని మేనేజ్ చేయాలని అంటే ఆమెకు 4 నెలల సమయం పట్టింది. His disability came without any medical explanation, a rare occurrence called phocomelia, and Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but she still blamed herself, he said. అంటే డిజబిలిటీ ఏదైతే ఉన్నదో ఆ మెడికల్ ఎక్స్ప్లెనేషన్లో దాన్ని ఫోకోమేలియా అంటారు. అంటే కాళ్ళు చేతులు లేకుండా జన్మించారు. అయితే నిక్ వాళ్ళ యొక్క అమ్మా నాన్న చాలా సంవత్సరాలు భగవంతుని దూషించారు. ఎందుకంటే ఇటువంటి క్రూరమైనటువంటి ఆట భగవంతుడా మాతో ఎందుకు ఆడుతున్నావు అని భగవంతుని దూషించారు. ఇలా మదరు వృత్తిపరంగా నర్సు, ప్రెగ్నెన్సీ టైం లోపల ఆమె అన్ని రకాల జాగ్రత్తలు, పోషకాలు కావచ్చు, బిడ్డ గురించి ఆరోగ్యం గురించి కావచ్చు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాళ్ళమ్మ తనది తాను దూషించుకుంటూ ఉంది. దీనికి కారణం నేనే అని చెప్పి ఆమె అంటూ ఉంది. హర్సెల్ఫ్ అని ఇచ్చాడు ఇక్కడ. హర్సెల్ఫ్ అంటే ఎవరు, షీ అనమాట. ఆమెనే నిందించుకుంటుంది, ఎవరు ఆమెను నిందించడం లేదు. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడడం జరిగింది. ఇక్కడ హిమ్సెల్ఫ్ అని ఇస్తాడు ఒక్కొక్కసారి. అంటే షీ అనే ఉంది, షీ ఎప్పుడైనా హర్సెల్ఫ్ వస్తుంది. హీ, హిమ్సెల్ఫ్, దే, దెమ్సెల్వ్స్. కాబట్టి షీ గురించి వాడుతున్నాడు కాబట్టి, వాళ్ళ మదర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ హర్సెల్ఫ్ అనేది వాడాడు. ఇక్కడ హర్సెల్ఫ్ కాకుండా దెమ్సెల్వ్స్ కానీ, ఇట్ సెల్ఫ్ కానీ, హిమ్సెల్ఫ్ కానీ అని ఇస్తే మనం దాన్ని సరిచేయాలి. అలాగే ఏ నర్స్ అనేది నా సౌండ్తో వస్తుంది, కాన్సోనెంట్ సౌండ్, కాబట్టి ఏ అని వాడాడు. ఇక్కడ బట్ అనేది కంజంక్షన్స్ కూడా ఒక్కొక్కసారి అడిగే అవకాశం ఉంటుంది. బట్ అనేది కానీ అని ఉద్దేశంలో వాడతారు. సో అంటే కావున, రిజల్ట్కి ముందు
సో పెట్టాలి. కాబట్టి బట్, సో ఈ రెండు వేరు వేరు అర్థాల్లో వాడడం జరుగుతుంది. కాబట్టి బట్ అనకుండా సో అని ఇస్తే అప్పుడు మనకు దీని యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి కంజంక్షన్స్ను దృష్టిలో ఉంచుకొని కూడా మనకు ఎగ్జామినర్ తప్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. ఆయన ఏం చెప్తున్నాడంటే, మా అమ్మ నాన్నకి చాలా కష్టంగా అనిపించింది నేను పుట్టిన తర్వాత కొన్ని నెలలు, కానీ ఏం చేస్తాం, దురదృష్టము అదృష్టము ఇలా జన్మించాడు, కానీ వాడిని ఈ విధంగా అద్భుతంగా పెంచుదామని వాళ్ళ యొక్క ఆలోచనను మార్చుకొని నన్ను ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా జీవించేటట్టు నన్ను పెంచే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇండిపెండెంట్ అని ఉంది. ఇండిపెండెంట్ అని ఒక్కొక్కసారి మనకు పారాగ్రాఫ్ లోపల ఆపోజిట్ వర్డ్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇండిపెండెంట్కు మనం ఇన్ అనే ప్రిఫిక్స్ను తీసేస్తే డిపెండెంట్, ఇండిపెండెంట్, డిపెండెంట్ అనేటటువంటి అర్థం వస్తుంది. అంటే ఇండిపెండెంట్, డిపెండెంట్ ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. దానివల్ల ఈ నిక్కి చాలా ధైర్యం వచ్చిందనమాట. అంటే స్విమ్మింగ్ ఎట్లా చేయాలి, బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది కేవలం 18 నెలలు అంటే సంవత్సరంన్నర వయసు లోపలనే ఆయన స్విమ్మింగ్ నేర్చుకోవడం లోపల ఇంట్రెస్ట్, ధైర్యాన్ని ప్రదర్శించిండు. దానికి కారణం వాళ్ళ నాన్న ఆయనను నీళ్ళలో పడేయడం. ఇక్కడ ఎట్ అనే పదం వాడాడు, ప్రిపోజిషన్. ఈ ఎట్ అనేది ఏంది, ఆ వయసుకు సంబంధించింది. ఏ వయసులో ఈ సంఘటన జరిగిందో అది చెప్పడానికి ఎట్ అనేది వాడతారు. కాబట్టి ఇన్ 18 months కానీ ఇంకే వేరే ప్రిపోజిషన్ ఏది వాడినా కూడా మనం దాన్ని సరిచేయాలి. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇన్ టు ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ టోటల్లీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. అయితే ఫుట్బాల్, స్కేట్ బోర్డింగ్ లోపల కూడా నిక్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలాగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఆయనకు చాలా ప్రేమ. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toe at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and pencil. నిక్ వాళ్ళ ఫాదరు కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు అకౌంటెంట్ జాబ్ చేస్తాడు. అయితే చిన్నప్పటి నుంచి ఆయన ఇంట్లో కంప్యూటర్ ఉండేది కాబట్టి ఆయన కొడుకుకి 6 సంవత్సరాల వయసు లోపలనే కంప్యూటర్ కీబోర్డ్పై ఎలా టైప్ చేయాలి అనేది నేర్పించాడు. అలాగే వాళ్ళ మమ్మీ చూసినట్లయితే స్పెషల్ ప్లాస్టిక్ డివైస్, నిక్ రాయడానికి ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. దాని డివైస్ను పట్టుకొని ఆయన పెన్ కానీ పెన్సిల్ కానీ హోల్డ్ చేసి రాసేటటువంటి విధంగా ఆ పెన్ను డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్వెంటెడ్ కాకుండా డిస్కవర్ అని కూడా మనకు ఒక్కొక్కసారి ఇస్తాడు. ఇన్వెంటెడ్ అంటే కొత్తగా, లేని దాన్ని కొత్తగా కనుక్కుంటే ఇన్వెంటెడ్. ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని బయటకు తీస్తే దాన్ని డిస్కవర్ అంటారు. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని బయటకు తీశాడు. ఆల్రెడీ ఉన్నది గురుత్వాకర్షణ శక్తి, దాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని ప్రపంచానికి తెలియజేస్తే డిస్కవర్. ఆల్రెడీ దాని మీద కవర్ వేసి ఉండేది, దాన్ని డిస్కవర్ చేశాడు. అంటే పాతదాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తే డిస్కవర్ వాడాలి. ఇన్వెంటెడ్ అంటే కొత్తగా, లేని దాన్ని కొత్తగా సృష్టిస్తే దానికి ఇన్వెంటెడ్ అని వాడాలి. కాబట్టి పరీక్ష లోపల ఇక్కడ ఇన్వెంటెడ్ ప్లేస్ లోపల మనకు డిస్కవర్ అని కూడా ఇస్తాడు. అప్పుడు మనం ఇది ప్లాస్టిక్ డివైస్ అనేది ఇంతకుముందు లేదు, కొత్తగా కనుక్కున్నారు కాబట్టి దీనికి ఇన్వెంటెడ్ అనే వాడాలి. Despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి వెళ్తే అక్కడ చాలా టీజింగ్ కానీ, బులీడ్ అంటే ఏంది, వాళ్ళకు చాలా బలవంతులు అంటే మంచిగా చేతులు కాళ్ళు ఉన్నవాళ్ళు ఈయనను బాధ పెడుతూ ఉంటారు. టీజ్డ్ అంటే వీళ్ళను అవహేళన చేస్తూ ఉంటారు, వైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తులను. అటువంటి రిస్క్ అనేది మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో ఉంటుందని తెలుసు. అయినప్పటికీ పేరెంట్స్ అదే స్కూల్కు నువ్వు వెళ్ళాలి. ఎందుకు? వాళ్ళ యొక్క ఉద్దేశం ఈ వ్యక్తిని మనం ఇండిపెండెంట్గా, స్వతంత్రునిగా, ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేయాలి. అంటే సుకుమారంగా పెంచితే
కుదరదని చెప్పి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ స్కూల్కే పంపించారు. కాబట్టి అది ఆయన పట్ల ఒక బెస్ట్ డెసిషన్, ద బెస్ట్ అని అంటున్నాడు, మరీ నొక్కి చెప్తున్నాడు. వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చినటువంటి ఒక గొప్ప నిర్ణయం వల్ల, తీసుకున్న గొప్ప నిర్ణయం వల్ల ఆయన జీవితమే మారిపోయింది. అంతేకాదు ఆయన ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్, రియల్ ఎస్టేట్ లోపల డిగ్రీ కూడా ఆయన చేయగలిగాడు. తర్వాత ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. అది చాలా కఠినమే. మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అటెండ్ అవ్వడము, ఇవన్నీ అవహేళనలు, తర్వాత వీటిని అన్నిటినీ మనం ఎదుర్కొని ముందుకు సాగడం చాలా కఠినం. కానీ ఆ సమస్యల నుంచి పోరాడి నేను ఇండిపెండెంట్గా జీవితాన్ని గడపగలుగుతున్నాను. Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. నిక్ హూ అన్నాడు. ఇక్కడ హూ అనేది ఏంది? రిలేటివ్ ప్రొనౌన్. ఎందుకు వాడాడు? ఇక్కడ లివింగ్ థింగ్స్ ఉన్నాడు. నిక్ అనే దాన్ని ఉద్దేశించి వాడడం జరుగుతుంది. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ హూ అనే వాడాలి. వాట్ కానీ, ఇట్ కానీ, దట్ కానీ వాడకూడదు. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. 8 years ఉన్నప్పుడు ఆయన చాలా తీవ్ర నిరాశకు గురైపోయాడు. తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరకు పోయి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని వాళ్ళ మమ్మీ ముందు తన యొక్క బాధను వ్యక్తం చేశాడు. ఇక్కడ మై సెల్ఫ్, ఐ అని వచ్చి చెప్పాడు కాబట్టి ఐ అంటే ఎవరు? నిక్. తను చెప్తున్నారు అలా. ఐ అన్నప్పుడు ఏమొస్తుంది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్. హిమ్సెల్ఫ్ కానీ, హర్ సెల్ఫ్, ఆ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ ఏది వచ్చినా కూడా అది మనం దాన్ని తీసేసి మై సెల్ఫ్ అని తీసుకోవాలి. ఇది ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాస్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఆయన చాలా బాధపడ్డాడు. కోల్డ్ అండ్ బిటర్, తీవ్ర నిరాశకు గురయ్యాడు. డిప్రెస్డ్, హేటెడ్ గాడ్, ఈ విధంగా తనకు చేసినందుకు, ఈ విధంగా తనను పుట్టించినందుకు, జన్మించినందుకు భగవంతుడు మీద ఆయన చాలా ద్వేషము, దూషణ చేయడం జరిగింది. తర్వాత మా అమ్మ నాన్నని ఇలా చూడకుంటే, నన్ను ఇంత ప్రేమగా పెంచకుంటే, నా గురించి ఇంతగా ఆలోచించకుంటే నా పరిస్థితి ఏ విధంగా ఉండేది. లుక్ ఆఫ్టర్ అనేది ఇక్కడ ఫ్రేజల్ వర్బ్. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్, అంటే ఈయన పెంపకం గురించి, ఈయన జీవితంలో ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా శ్రద్ధ, చాలా కేర్ అనేది తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకోకుంటే నా జీవితం ఎలా ఉండేదో అని ఆయన చాలా ఆందోళనకు గురయ్యేవాడు. I could brush my own teeth with a wall-mounted brush and wash my own hair with pump action soap, but there was so much that was impossible for me. ఆయన బ్రష్ తనది తానే చేసుకునేవాడు. ఎందుకంటే ఒక వాల్ మౌంటెడ్ బ్రష్ ఉంటుంది, దాంట్లో ఆయన ఇట్లా బ్రష్ బయటకు ఉంటుంది, దాన్ని ఆయన బ్రషింగ్ చేసుకునేవాడు. తర్వాత హెయిర్ దూసుకోవడం కూడా తనది తానే చేసుకునేవాడు. తర్వాత ఎన్ని పనులు చేసుకున్నా ఆయనకు ఇంకెన్నో పనులు చేయలేకపోయేవాడు. అన్నీ సాధ్యం కాదు అలా చేయడం. కాబట్టి కాళ్ళు చేతులు ఉన్న వ్యక్తి ఎన్నైతే చేయగలుగుతాడో అవన్నీ నేను చేయలేకపోయేవాడిని. ఇక్కడ ఇంపాసిబుల్ అనే వర్డ్ వాడడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్ ఏంది? ఐఎం తీసేస్తే పాసిబుల్, ఇంపాసిబుల్, పాసిబుల్, ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్. ఎట్ ఏజ్ 10 నిక్ ట్రైడ్ టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్ బట్ లక్కీలీ. ఇక్కడ 10 సంవత్సరాల వయసు లోపల డ్రౌన్ అంటే మునగడం, టు డ్రౌన్, 2 తర్వాత V1, హిమ్సెల్ఫ్ వచ్చింది. హీ అనే అర్థం, నిక్ అనేది హీ కాబట్టి హిమ్సెల్ఫ్ అని వాడాడు. తనది తానే అని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాడు. తనది తానే బాత్ టబ్లో మునిగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. బట్ అంటే కానీ, ఇక్కడ కంజంక్షన్ గుర్తుంచుకోవాలి. సో అని వాడితే తప్పు అవుతుంది. బట్ కానీ లక్కీలీ, అదృష్టవశాత్తు, ద అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్, ఆ ప్రయత్నం అనేది విజయవంతం కాలేదు. అంటే ఫెల్ట్ దేర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. ఇట్ వాజ్ హార్డ్ టు హోల్డ్ ఆన్, he said, but with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. జీవితం లోపల పర్పస్ లేదనుకోండి, అప్పుడు మనం బతికి ఉన్న వేస్టే. కానీ పర్పస్ పెట్టుకొని
ముందుకు సాగడం, ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగడం అనేది చాలా కఠినం. అయినా కూడా నేను ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళాను కాబట్టి నాకు జీవితంలో ఈ మీనింగ్ఫుల్ అని అనిపిస్తుంది, జీవితంలో అర్థం కనిపిస్తూ ఉంది. కానీ ఇవన్నీ చేయడానికి కారణం ఆయన యొక్క రిలీజన్, ఆయన యొక్క ఫ్రెండ్స్, ఆయన యొక్క ఫ్యామిలీ. కాబట్టి అందుకే ఆయన ఇటువంటి అన్ని సమస్యల నుంచి కూడా, అత్యంత కఠినమైన పరిస్థితుల నుంచి కూడా ఆయన విజయవంతంగా ముందుకు సాగగలిగాడు. పుల్ త్రూ అనేది ఇక్కడ ఫ్రేజల్ వర్బ్, ఒక వర్బ్ ఉంటుంది, ప్రిపోజిషన్ ఉంటుంది. ఈ పుల్ త్రూ అంటే ఏంది? సక్సీడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ వెరీ డిఫికల్ట్. ఒక కఠినమైన పరిస్థితిలో కూడా ముందుకు విజయవంతంగా సాగడం, దాన్ని పుల్ త్రూ అని అంటారు. ఇది ఫ్రేజల్ వర్బ్. తర్వాత యాన్ అని వాడాడు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఈ సౌండ్ వస్తుంది, ఓఎల్ సౌండ్ వస్తుంది, కాబట్టి యాన్ అనే ఆర్టికల్ను వాడాలి. ఇక్కడ ట్రయంప్ అని ఇచ్చాడు. ట్రయంప్ అంటే ఏంది? సక్సెస్, విజయము. దేని మీద విజయం సాధించాడు? ఓవర్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే ఏంది? డిఫికల్ట్ సిచ్యువేషన్, క్లిష్ట పరిస్థితి, కఠినమైన పరిస్థితి. దాని మీద ఆయన విజయం సాధించగలిగాడు. When I was 13, I read a news article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. 13 సంవత్సరాల వయసు లోపల ఆయన ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాడు. ఆ ఆర్టికల్ దేని గురించి ఉంది? ఒక డిజేబుల్డ్ మ్యాన్ అయినప్పటికీ ఎన్నో గొప్ప విజయాలను సాధించాడు. అది చదివిన తర్వాత ఆయనకు చాలా అద్భుతమైన ప్రేరణ అనేది కలిగింది. I realized why God had made us like this, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them to the courage that the article had given me. తర్వాత అప్పుడు ఆయన ఒక రియలైజేషన్ గ్రహించిండు, తన జీవితం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అనేది. ఇతరులకు హోప్, నమ్మకాన్ని, ఆశను కలిగించడానికే, ఒక ప్రేరణను కలిగించడానికే నా జీవితం ఇలా భగవంతుడు సృష్టించాడు. అందుకోసమే ఆ ఆర్టికల్ చదివిన తర్వాత ఆయనకు ఎంతో గొప్ప ప్రేరణ కలిగింది. అప్పటి నుంచి ఆయన ఏం నిర్ణయించుకున్నాడు అని అంటే, ఆయన యొక్క జీవితాన్ని మొత్తం ఇతరులకు ప్రేరణ కలిగించడానికే, మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్, తన జీవితాన్ని ఇతరులకు ప్రేరణ కలిగించాలి, తర్వాత వాళ్లకు ఒక ధైర్యాన్ని కలిగించాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. అప్పటి నుంచి ఏం నిర్ణయించుకున్నాడంట? తన దగ్గర ఏముంది దాని పట్ల ఎప్పుడు కృతజ్ఞుడై ఉండాలి. థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. తన దగ్గర ఏముంది దాని పట్ల భగవంతుడికి కృతజ్ఞత వ్యక్తం చేయాలనుకున్నాడు. లేని దాని పట్ల భగవంతుని ద్వేషించడమో కోపగించుకోవడమో చేయొద్దని అనుకున్నాడు. I looked at myself, ఇక్కడ మళ్ళీ myself, reflexive pronoun, in the mirror and said, you know what, the world is right, that I have no arms and legs, but they will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. తర్వాత తను ఎప్పుడైతే అద్దంలో చూసుకున్నాడో, ప్రపంచమంతా గమనిస్తుంది ఏంది అని అంటే, నా దగ్గర కాళ్ళు చేతులు లేవని. కానీ నా కళ్ళకు ఏదైతే అందం ఉందో, కళ్ళ యొక్క అందం ఏదైతే ఉన్నదో, ఆ కళ్ళ యొక్క అందాన్ని ఎవ్వరు కూడా ప్రపంచంలో తీసుకొని వెళ్ళలేరు. కాబట్టి కళ్ళు, నాకు భగవంతుడు అందమైన కళ్ళను నాకు ఇచ్చాడు కాబట్టి నాకు అందమైన కళ్ళున్నాయని నేను ఆనందపడతాను. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి మంచిది మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను అని అప్పటి నుంచి ఆయన పాజిటివ్ యాటిట్యూడ్తో జీవించడం జరిగింది. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్ are there to strengthen our convictions. They are not there to run us over, said Nick. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. The challenges ఏవైతే వస్తాయో, సమస్యలు ఏవైతే వస్తూ ఉంటాయో, కఠిన పరిస్థితులు ఏవైతే జీవితంలో వస్తూ ఉంటాయో, మనను స్ట్రెంగ్తెన్ అంటే బలపరచడానికి, మనం కొన్ని కన్విక్షన్స్, ఒపీనియన్స్ని కలిగి ఉంటాము, బిలీఫ్స్ని కలిగి ఉంటాము. మన యొక్క నమ్మకాన్ని బలపరచడానికి, దృఢం చేయడానికే ఛాలెంజెస్ అనేవి వస్తాయి. కానీ మనను బలహీనపరచడానికో, మనను జీవితం నుంచి తప్పుదారి పట్టించడానికో అవి రావు. 1990లో నిక్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పర్సివరెన్స్. ధైర్యము మరియు నిబ్బరం అంటే ఏంది? ఒక ప్రయత్నాన్ని
కంటిన్యూస్గా సాగించేటటువంటి గుణము, పర్సివరెన్స్. ఈ 2 గుణాలను చూసి వాళ్ళకి 1990 లోపల ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అని ఇవ్వడం జరిగింది. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ and a girl at traffic lights was looking at me interestingly. She could only see my head, so I decided to do a 360-degree spin in the car seat to freak her out. Her face was like, "Ooh, what is going on?" She sped off really quickly. ఒకసారి ఆయన ట్రాఫిక్లో ఉన్నప్పుడు కారులో ఉంటే ఆ పక్కనున్న ఇంకో కారులో అమ్మాయి ఈయన పట్ల కొద్దిగా ఆసక్తిగా చూసినప్పుడు ఆమెకు తన యొక్క వాస్తవ రూపాన్ని చూపించడానికి కారులోనే 360 స్పిన్ చేశాడు. అది చూసి ఆమె మొహం చూసి అందంగా చూసి ఆమె ఏమో అనుకున్నది, కానీ కాళ్ళు చేతులు లేని చూసి ఆమె పారిపోయిందనమాట. ఫ్రీక్ అర్ అవుట్ అంటే ఏంది, షాక్ గురైపోయింది, ఆశ్చర్యపోయింది ఇటువంటి బాడీ ఏంది అనేది. కాబట్టి ఆమె స్పెడ్ ఆఫ్ పరిగెత్తుకుంటూ వేగంగా వెళ్ళిపోయింది. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ అండ్ ఇన్ 2008 Nick began traveling the world and in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. నిక్ ట్రావెల్ చేస్తూ 2008 లోపల హవాయి ద్వీపాల దగ్గరికి చేరుకున్నాడు. అలా సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హ్యామిల్టన్ అనే టీచర్ని కలిశారు. అయితే ఆమెను ఎందుకు ఎంచుకున్నాడంటే ఆమెకు కూడా 12 సంవత్సరాల వయసు లోపల ఆమె యొక్క చేతు అనేది షార్క్ చేప తినేసిందనమాట. ఆమె కూడా చేతు లేదు, అయినా కూడా ఆమె ఒక గొప్ప సర్ఫింగ్లో నేర్చుకుంది, మాస్టర్ అయింది. అటువంటి వ్యక్తే తన యొక్క బాధను కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి తన నుంచే ఆమె యొక్క నమ్మకాన్ని చూసి ఆమె కాన్ఫిడెన్స్ని చూసి ఆయన ఆమె దగ్గరనే నేర్చుకోవాలని అనుకున్నాడు. అమేజింగ్ సెడ్ నిక్, షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాస్ టెర్రిఫైడ్ ఎట్ ఫస్ట్, బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ it felt absolutely fantastic and I caught some waves pretty well. Nick quickly learned how to do the 360 spins on his board, a feat that got him on the cover of Surfer magazine within 48 hours. No one has ever done that in the history of surfing, he said, but I have a very low center of gravity, so I have got pretty good balance. ఆమె చాలా అద్భుతమైన టీచర్ బెథానీ హ్యామిల్టన్. ఆమె తనకు సర్ఫింగ్ ఎలా చేయాలో నేర్పించింది. సముద్రంలో చాలా భయంగా అనిపించింది ఫస్ట్, కానీ ఆ యొక్క వేవ్స్ పట్ల, తర్వాత ఆయన యొక్క బాడీ మూమెంట్ పట్ల ఆయన ఏదైతే కాన్సన్ట్రేషన్ చేశాడో, తర్వాత ఆ వేవ్స్ను ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే దాని మీద గ్రిప్ సంపాదించగలుగుతాడు ఆయన గ్రహించి దాని మీద గ్రిప్ను సంపాదించాడు. 360 స్పిన్ చేయడం కూడా బోర్డ్ మీద నేర్చుకోగలిగాడు కేవలం 48 అవర్స్ లోపలనే. ఇంత తక్కువ పీరియడ్లో సాధించినటువంటి వ్యక్తి చాలా కొద్ది మంది ఉన్నారని చెప్పేసి ఈ హిస్టరీ లోపల, సర్ఫింగ్ హిస్టరీ లోపల ఇది చాలా మ్యాగజైన్ లోపల, సర్ఫర్ మ్యాగజైన్ లోపల వేయడం జరిగింది. కానీ దీనికి గొప్ప కారణం ఏంటంటే ఆయనకు కొద్దిగా లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, చేతులు కాళ్ళు లేవు కాబట్టి ముఖ్యంగా ఆయనకు లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉండడం వల్ల ఆయనకు మంచి బ్యాలెన్సింగ్ చేసుకునేటటువంటి అవకాశం ఆ బాడీకి ఉంది. దానివల్ల ఆయన చేయగలిగాడు. క్విక్లీ అని వాడాడు. లెర్న్డ్ ఏ విధంగా నేర్చుకున్నాడు? క్విక్లీ, తొందరగా నేర్చుకున్నాడు. ఒక వర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? యాడ్వర్బ్. యాడ్వర్బ్ మస్ట్ బి ఎండెడ్ విత్ ఎల్వై. అంటే అన్ని యాడ్వర్బ్స్ కావు, మ్యాక్సిమం 80% ఆఫ్ యాడ్వర్బ్స్ దే ఎండ్ విత్ ద ఎల్వై. అప్పుడు అది లేకుండా ఇస్తే తప్పు అవుతుంది. హీ హ్యాస్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. The football fan is now a motivational speaker and has traveled over 24 countries speaking to groups of up to 110,000 people. ఆయన వివిధ దేశాలు తిరుగుతూ ఆయన యొక్క పర్పస్ ఏదైతే ఉందో, జీవిత ధ్యేయం, ఇతరులకు ప్రేరణ కలిగించాలి, ఎంకరేజ్ చేయాలి, జీవితం పట్ల ఒక అవగాహన కలిగించాలని ఉద్దేశంతో ఒక్కొక్క సభలో దాదాపుగా సుమారుగా 1,10,000 మంది కూర్చొని స్టేడియం లోపల, ఫుట్బాల్ స్టేడియం లోపల ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటే విన్నటువంటి ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు. హీ మూవ్ టు లాస్ ఏంజల్స్ 2 years ago in 2007 and plans to continue to travel the world. లాస్ ఏంజల్స్కి 2007లో షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడ ఇంకా ప్రపంచం మొత్తం తిరిగి ఇతరులకు ప్రేరణ కలిగించాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు.
ఆయన యొక్క కొన్ని కొటేషన్స్ చూసినట్లయితే, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. ఇట్ మ్యాటర్స్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఫినిష్. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్? సెడ్ నిక్. నేను ఫెయిల్ అయితే ట్రై చేస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ ట్రై చేస్తాను. మీరు ఫెయిల్ అయితే ట్రై చేస్తారా? మనిషి ఒకటే ప్రయత్నంలో ఎప్పుడు విజయం సాధించడు. కాబట్టి మనిషి యొక్క శక్తి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని, మానవ శక్తి పట్ల మనిషి నమ్మకం ఉంచాలి, ఆ శక్తిని తెలుసుకోవాలి. కాబట్టి మీరు దాన్ని గ్రహించి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒక ప్రయత్నంలో, మరో ప్రయత్నంలో, ఎప్పుడో ఒకసారి మనిషి ప్రయత్నాన్ని వదలకుండా విజయం సాధిస్తూ ఉండాలి. I tell people to keep on getting up when they fall and to always love themselves, he said. ఆయన ప్రజలకు ఎప్పుడు ఒకటే సందేశాన్ని ఇస్తాడేమంటే, పడ్డ ప్రతిసారి మళ్ళీ లేవాలి, అంటే ప్రయత్నించి ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ ప్రయత్నానికి పూనుకోవాలి, మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి, తనను తాను ప్రేమించుకోవాలి. ప్రతి మనిషి లవ్ దెమ్సెల్స్ అంటే పీపుల్ అన్నారు కాబట్టి దే అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇక్కడ దెమ్సెల్స్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ను వాడారు. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. ఏమంటున్నాడు? ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్, ఈ జీవితంలో ఒక్కరినైనా నేను ఎంకరేజ్ చేసిన, ఒక్కరినైనా ప్రేమ లేదా ప్రేరణ కలిగించిన నా జీవితం ధన్యమైందని నేను భావిస్తున్నాను అని అంటున్నాను. కెన్ అని అంటే ఇక్కడ కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్ వీటన్నిటికీ కూడా V1 ఫామ్ అనేది వస్తుంది. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్డ్ V2 ఫామ్, V3, V4 ఏది ఇచ్చినా కూడా తప్పు అవుతుంది. కాబట్టి కెన్తో ఎప్పుడైనా V1 ఫామ్ అనేది వస్తుంది. ఇది యాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్. యాటిట్యూడ్ వల్లనే జీవితం అనేది ఉన్నత స్థితికి చేరుకుంటుంది. అలాగే వైకల్యం ఉన్నప్పటికీ పాజిటివ్ దృష్టి వల్ల ఆయన ఒక ప్రపంచ గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడంటే కారణం ఆయన యొక్క యాటిట్యూడ్.